సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో వస్తున్న కూలీ సినిమా ఆగస్టు 14న విడుదల కాబోతున్న వార్ 2 సినిమాతో బాక్సాఫీస్ దగ్గర పెద్ద క్లాష్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కి కూడా 15 నిమిషాల అతిథి పాత్ర ఉందని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ హంగామా అనే వెబ్సైట్ ఓ వార్త ఇచ్చింది. అది పెద్ద వివాదానికి దారితీసింది. వార్త ప్రకారం అమీర్ ఖాన్ స్వయంగా పీవీఆర్ ఐనాక్స్ బాస్ అజయ్ బిజ్లీకి ఫోన్ చేసి హిందీలో కూలీ సినిమాకు పెద్దగా ప్రీమియం థియేటర్ లో స్క్రీనింగ్ ఇవ్వాలని గట్టిగా కోరాడట. అంతేకాకుండా నార్త్ ఇండియాలో కూలీకి స్పెషల్ మార్కెటింగ్ చేయాలని కూడా సూచించాడట. ఈ కాల్ విన్న పీవీఆర్ ఐనాక్స్ బృందం షాక్ కి గురైందట. ఎందుకంటే అమీర్ ఖాన్ కి కూలీ సినిమా డిస్ట్రిబ్యూషన్ లో ఎటువంటి పాత్ర లేదు. ఆయన అసలే ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ కాకుండా ఇలా చేయడం ఊహించదని అన్నారు. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత వార్ 2 అభిమానులు అమీర్ ఖాన్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ ప్రారంభించారు. వార్ 2 బిజినెస్ ను ఆటంకం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడా అనే కామెంట్లు ఎక్కువయ్యాయి. ఈ వివాదంపై అఫీషియల్ క్లారిటీ. తాజాగా అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చింది. అమీర్ ఖాన్ గారు లేదా ఆయన టీంలో ఎవరూ కూడా కూలీ సినిమా డిస్ట్రిబ్యూషన్ లో పాలు పంచుకోలేదు. ఆయన ఎవరికీ ఫోన్ చేయలేదు. ఆయన క్యామియో చేయడం కేవలం లోకేష్ కనగరాజ్ రజనీకాంత్లతో ఉన్న స్నేహం వల్లే జరిగింది. అలాగే అమీర్ ప్రస్తుతం సితారే జమీన్ పర్ యూట్యూబ్ రిలీజ్ కి వస్తున్న మంచి స్పందనతో ఆనందంగా ఉన్నాడని ప్రకటించారు. మొత్తం విషయం ఏమిటంటే అమీర్ ఖాన్ కూలీ థియేటర్ రిలీజ్ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని అధికారికంగా ప్రకటించేశారు. ట్రోల్స్ రూమర్స్ కు ముగింపు పలికారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.